ముఖ్యమైనటువంటి ఉద్యోగస్తులు, కమిషనర్లు ఉన్నారు, నా గ్రూప్ 1 ఆఫీసర్లు ఉన్నారు, నార్మల్ ఎంప్లాయీస్ ఉన్నారు. అలాంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొనుక్కున్నటువంటి భూములై ఇక్కడ ఈఎంఐల ద్వారా కట్టి ఆ భూములని 2006 నుంచి ఒక ఏ వెంకటేష్ అనే వ్యక్తి హర్ష కన్స్ట్రక్షన్ అనే ఒక కంపెనీతోని వీళ్ళందరినీ భయాందోళనకు గురి చేస్తూ ఉన్నాడు. సో తర్వాత వేరే ప్రభుత్వం తర్వాత మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి 1980 నుంచి 2006 దాదాపు 20 సంవత్సరాలు ప్లాట్లుగా చూపించినటువంటి రికార్డు 2006లో పట్టభూమిగా అగ్రికల్చర్ ల్యాండ్ ఎట్లా చూపిస్తుంది? అంటే దీనికి ప్రభుత్వం సహాయపడిందా ఈ స్కామ్ కు? 100% వీరు ఆ యొక్క వెంకటేష్ వెనుక 100% ఎవరో రాజకీయ నాయకులు, ప్రభుత్వం సపోర్ట్ ఉంది కాబట్టి ఎవరున్నారు అన్న క్లారిటీ ఉందా ఈ గవర్నమెంట్? ప్రజలకు తెలుసు, అక్కడ గవర్నమెంట్ కూడా తెలుసు. అంటే రేవంత్ రెడ్డి ఉన్నాడు అంటున్నారా? నేను రేవంత్ రెడ్డి అని చెప్పలేను. అక్కడ విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తులు, పొంగులేంటి లాంటి వ్యక్తులు దాని మీద ఒక సర్వే చేసి ఒకసారి ఆలోచన చేసి ఏం జరుగుతుంది అనేది ఒకసారి చెక్ చేసుకుంటే బాగుంటుంది, ఎంక్వైరీ చేసుకుంటే బాగుంటుంది. అంటే మరి అలాంటి వాళ్ళు గుండాలను పెట్టి కబ్జా చేసి ఒక ఆడవాళ్ళని రోజు రాత్రి బెదిరించి వాళ్ళు చేసేది గూండాయిజం అయితే మరి మీరు పోయి వాళ్ళని కొట్టడం దీన్ని ఏమంటారన్నా? ఖాళీ చేయమని చెప్పడము. ఇప్పుడు వాళ్ళు చేసింది గూండాయిజం చెప్తున్నాను, ఖాళీ చేయమని చెప్పడము, ఆడవాళ్ళ మీదకి రోజు రాళ్ళు విసరడము, ఇవన్నీ చేసుకుంటూ ప్లాట్ల నుంచి వెళ్ళిపోవాలని భయాందోళన క్రియేట్ చేయడం, కట్టిన ఇల్లులను గూడగొట్టడం. ఎవరు వీళ్ళు? వాళ్ళు ఏమన్నా చట్టమా? ఏ విధంగా వాళ్ళ పోలీసులా? ఏ విధమైనటువంటి చట్టాన్ని చేతిలోకి తీసుకుని అంతగానం రాళ్ళు అది చేస్తా ఉన్నారు. విషయం ఏంటంటే ఒక ఆడవామె నీ భయాందోళన క్రియేట్ చేసుకుంటూ బుల్డోజర్ల మీద తీసుకుపోతూ తన ల్యాండ్ తాను సాఫ్ చేసుకుంటే బెదిరించుకుంటూ అవన్నీ అక్కడ ఉన్న వీడియోస్ రోజు వాళ్ళని దాదాపు ఒక 20-30 రోజుల నుంచి అక్కడ హింస పెడుతూ కొన్నేళ్ల నుంచి బాధలు పెడుతున్న సందర్భంలో ఈటల రాజేంద్ర గారు వస్తున్నారని తెలిసి వాళ్ళు వేసుకున్న స్టేజ్ని, బ్యానర్లని, చైర్లని వలగొట్టి ఇళ్లకి వెళ్ళి ఎవడైతే ఆ మీటింగ్ పోతాడో వాళ్ళని చంపేస్తామని బెదిరించడం వల్ల అక్కడ వాళ్ళందరూ భయంగా ఉన్నారు పోయే వరకు. ఏందమ్మా ఇట్లా అంటే ఇది పరిస్థితి సార్ అని. సరే పోదాం పద, ఎక్కడెక్కడ మీ ల్యాండ్ పోయినా చూద్దాం, ఎక్కడెక్కడ ఇవ్వగొట్టిరని చూస్తున్న క్రమంలో ఒక దగ్గర కూర్చొని ఎంపీ గారు వచ్చిరని తెలుసు, అక్కడ అంతా జరుగుతుందని తెలుసు, కూర్చొని చికెన్ పెట్టుకొని మరి బీర్ బాటిల్ పెట్టుకొని మరి తాకుంటూ క్యాకడితేరే అంటాడు. తాగుకుంటున్నారు ఆ బీర్ బాటిల్ అన్ని వీడియోస్ చూపిస్తున్నారు కదా. సో తాగుకుంటుంటారు కాబట్టి అక్కడ ఎంపీ గారు ఉన్న సమక్షంలో కూడా అరే ఇక్కడ వీళ్ళు వచ్చారు కదా అవసరం మనం ఈరోజు అని కూడా అంత భయం లేకుండా అంత విచ్చలవిడిగా చేస్తుంటే ఎంపీ గారు కోపం వచ్చి ఏంట్రా మీ అరాచకం, ఇక్కడ లేడీస్ ఇంత ఇబ్బంది పెడుతుంది రోజు మీద ఏం సంగతి అని చెప్పేసి ఒక పెద్ద వ్యక్తిని చంప మీద తల్లి. దాని తర్వాత అంటే ఎట్లా అంటే ఒక పేదవాళ్ళు కొట్టడం ఏందన్నా, అలాంటి వాళ్ళు చంపిన కూడా తక్కువనే. అంతేనా? ఒకప్పుడు నేను చూసిన సాయన్న ఇప్పుడు సాయన్న ఒక్కరు కాదు, చాలా మారిపోయినారు. అప్పుడు క్లాస్ ఉండి ఇప్పుడు చాలా మాస్ అయిపోయినారు. మాస్ ఏముంటది అబ్బా, పరిస్థితిని బట్టి మాస్ అవుతాం, క్లాస్ అవుతాం. ఎందుకంటే మనం స్ట్రైట్ ఉండాలి. రాజేంద్ర ఒకటే చెప్తుంటారు ఎప్పుడైనా, నేను స్ట్రైట్ ఫార్వర్డ్ ముందుకు పోతా అని. అట్లా కాబట్టి మనం కూడా స్ట్రైట్ గా వివరించి తప్పు చేసినాం అనిపించలేదు అన్న మీకు? అట్లా పోయి వాళ్ళందరినీ కొట్టిండ్రు కదా, అంటే చట్టాన్ని మీరు చేతుల్లోకి తీసుకున్నామని మీకు అనిపించలేదా? చట్టము చేతిలో తీసుకునే పరిస్థితి పబ్లిక్ రిప్రజెంటేటివ్ మీకు అనిపించలేదా? నేను పబ్లిక్ రిప్రజెంటేటివ్ నే ఉన్నా కాబట్టి పబ్లిక్ అది రైటే అనుకుంటున్నారు, ప్రజలందరూ రైటే అంటున్నారు. చట్టం అంటుందా? ఎవరు చట్టం అంటుందా? దాని పని చేసుకుంటే కేసులు కూడా పెట్టింది. పెట్టని కేసులు తెలంగాణ ఉద్యమంలో ఎన్ని కేసులు చూడలేదు? మరి తెలంగాణ సాధించుకోలేదా? చట్ట విరుద్ధంగా బస్సులు గాలబెట్టినాము, రోడ్లు రోగ చేసిన, రాస్తా రోగ చేసినాము, వంట వార్పు చేసినాము. తెలంగాణ చట్టాన్ని చూసుకుంటూ మాకు కావాల్సిన లక్ష్యం ప్రత్యేక రాష్ట్రం కోసం చేశారు. ఆరోపణ ఉంది ప్రజల ఆకాంక్ష ఆ రోజు. అప్పుడు ప్రజల ఆకాంక్ష. ఇప్పుడు మీరు మీ యొక్క పబ్లిసిటీ కోసం, మీడియా అటెన్షన్ కోసం ఈ విధంగా చేసిండ్రు అనే ఆరోపణ కూడా. ఈటల రాజేందర్కి మీడియా పబ్లిసిటీ అవసరమా? గుర్తుపట్టిన నాయకుడా? ప్రజానాయకుడు కాదా? తెలంగాణలో అక్కడ ఆదిలాబాద్ నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ కింది వరకు 100% ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తి గుర్తుపట్టే నాయకుడు. ఆయనకి పబ్లిసిటీ దేనికి? బీజేపీకి పోయిన తర్వాత కొంచెం ఈటల రాజేందర్ గారికి పోయిన 4 ఏళ్ళలో 4 ఎలక్షన్లు పోటీ చేసిండు, 4 సార్లు పోటీ చేసిండు. ఒకటేమో హుజరాబాద్, 2 గజ్వేల్ హుజరాబాద్, 3 మేడ్చల్. ఏమైందో మీరే చూసారు. మొన్న మేడ్చల్ 4 లక్షల మెజార్టీతోని అంకన్న మెజార్టీ ఇచ్చారు ప్రజలు. ఇంకేం కావాలి బీజేపీలో? పోగానే వాళ్ళకి నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఇచ్చిండ్రు. తర్వాత మొన్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశం దానికి చైర్మన్ చేసిండ్రు. ఇంకేం కావాలి? అయినా కూడా అంటే ఇవి చెప్తున్నప్పటికీ కూడా ఈటల రాజేందర్ గారు భారతీయ జనతా పార్టీలో అవమానాలను ఎదుర్కొంటున్నాడు అనే మాట బయటకు వినిపిస్తుంది. అంటే కొంచెం ఎలా ఉంటది అంటే, అది నిజం కాదా? ఇప్పుడు కొత్త పాత అనేది కొంచెం ఉంటది, అది ఎక్కడైనా కూడా ఉంటది ఆ పని.
మనము ఇప్పుడు కొత్త పాతతో పాటు ఈటల రాజేందర్ గారికి ఈ యొక్క కమ్యూనిస్టు భావజాలాలు ఉంటాయి అనేది కూడా యాడ్ అయిపోయింది. ఇది ఒకటి అందరూ బాగా అలవాటు చేసుకోరు, కమ్యూనిస్ట్ భావజాలు, కమ్యూనిస్ట్ నిజం భావజాలు. కదా? విషయం ఏంటంటే ఆయన ఒకటే ఒకటి తెలుసు, ఆయనకి మనిషిని మనిషిలా చూడడం తెలుసు. కమ్యూనిస్ట్ భావజాలం ఏముంటది, బీజేపీ భావజాలం ఏముంటది, బీజేపీ ఏముంటది, మానవత్వ దృక్పథాన్ని కోల్పోవద్దు. ఇప్పుడు స్వామి వివేకానంద ఉన్నారు, ఏం చెప్తారు, హ్యుమానిటీగా ఉండాలనేదే చెప్తారు. ఎవరు చెప్పిన పెద్దవాళ్ళు మనిషిని మనిషిలాగా చూడాలి, మనిషి మనిషిలాగా ప్రవర్తించడానికి తయారు చేయాలి. ఈటల రాజేంద్ర గారు ఇంటికి వచ్చినోనికి అన్నం పెడతాడు, ప్రజా సమస్యలు తీరుస్తాడు. ఈటల రాజేంద్ర గారు ఎక్కడ సమస్య ఉన్నా కూడా ప్రజల కోసం పోరాడతాడు. మొన్న చూసుకున్నటువంటి మూసి పారికవార ప్రాంతంలో ఉన్నటువంటి ఇండ్ల గురించి ఉండొచ్చు, హైడ్రా గురించి ఉండొచ్చు, రకరకాల విషయాలలో తెలంగాణలో ఉండొచ్చు, తెలంగాణ ఉద్యమంలో ఉండొచ్చు, తెలంగాణ రైలు రోక ఉండొచ్చు, అనేక విషయాలు. రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకంగా కొట్లాడినప్పుడు ఉండొచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి వ్యతిరేకంగా కొట్లాడినప్పుడు ఉండొచ్చు, మరి అదే విధంగా రోషయ్య గురు వ్యతిరేకంగా కొట్లాడి ఉండొచ్చు, అలా నలుగురు చంద్రబాబు నాయుడు నలుగురు ముఖ్యమంత్రులను కొట్లాడి. అంటే విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీకి ఏ విధంగా ఎలా చేయాలో అలా చేస్తూ ఉన్నారు. ఓకే, అంటే నిజంగా న్యాయం మీరు చేస్తూ ఉన్నారు కానీ మరి ఆ పార్టీ మీకు న్యాయం చేస్తుందా అని? బరాబర్ చేస్తుంది. ఇప్పుడు మోడీ గారు నుంచి మొదలు పెట్టుకుంటే కింది స్థాయి వరకు ఈటల రాజేంద్ర గారిని అందరూ గుర్తుపడతారు. ఈ రోజు పార్టీ క్రమక్రమాన భారతీయ జనతా పార్టీ అనేది ఒక సిద్ధాంతం గల పార్టీ. దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఒక మనిషి రాగానే ఆ మనిషిని తీసుకొని పెద్దవాడిని చేయాలనే ఆలోచన ఎప్పుడు ఉంటుంది. సరే వీడు ఎమ్మెల్యేలు జాయిన్ అవుతారు అని చెప్పేసి రాజీనామా చేయకుండా ఎమ్మెల్యేని జాయిన్ చేసుకోరు ఎక్కడ. కంపల్సరీ ఆ పార్టీలో ఎమ్మెల్యే ఉంటే ఈ పార్టీలోకి వస్తావు నువ్వు రాజీనామా చేయాల్సిందే అంటారు. దాంట్లో క్రమంగానే ఈటల రాజేంద్ర గారితో రాజీనామా చేయించారు. దాంట్లో క్రమంగానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయించారు. 100% ఎవరు వచ్చినా కూడా రాజీనామా చేయాల్సిందే, ప్రూవ్ చేసుకోవాల్సిందే, మళ్ళీ భారతీయ జనతా పార్టీలో ఆ పువ్వు మీదనే ఉండాల్సిందే అనేది భారతీయ జనతా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. అలా చాలా సిద్ధాంతాలు ఉంటాయి భారతీయ జనతా పార్టీకి. మీరు ఒక స్ఫూర్తి ఏంటంటే భారతీయ జనతా పార్టీ అందరికీ ఒక ఛాయ్ వల్ల ప్రధానమంత్రి కాగలుగుతాడు, ఒక గుడిలో పంతులు ఈరోజు ముఖ్యమంత్రి కాగలుగుతాడు. యోగి ఆదిత్యనాథ్ కానీ, ప్రధాని నరేంద్ర మోడీ కానీ, గడ్కరీ కానీ, ఇలాంటి వాళ్ళని ఎగ్జాంపుల్ తీసుకుంటే అలా వేలాది మందులు. కాబట్టి భారతీయ జనతా పార్టీ చాలా పకడ్బందీగా ఒక సామాన్య కార్యకర్త కూడా ఎస్సీ కమిషన్ మెంబర్ కాగలుగుతాడు అని చెప్పడానికి మొన్న మన నిదర్శనం చూసాం. ఓకే, అంటే ఎంత చేసినా కూడా ఫస్ట్ బోర్డు చైర్మన్ మన ఫస్ట్ బోర్డు ప్రకటించినప్పుడు కూడా ఎవరు కింద నుంచి వచ్చిన సామాన్య కార్యకర్త, ఎవరు బ్యాక్గ్రౌండ్ కోట్లకు అధిపతి అలాంటి వాళ్ళు కాదు ఎవరు. భారతీయ జనతా ఇన్ని విషయాలు చెప్తున్నారు అన్న, ఈ రాష్ట్రం ముచ్చటే మాట్లాడుకుందాం. రేపు భవిష్యత్తులో ఈ తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఎవరైతారన్నా? బీసీ అవుతాడు. బీసీ అవుతాడా? దాంట్లో పకడ్బందీగా అయిపోతాను. ఆ బీసీ పేరు చెప్పగలుగుతారా? ఉన్నారు, 2-3 ఉన్నారు. ఒకరి పేరు అందరికి ఎలిజిబిలిటీ ఉన్నారు. ఈటల రాజేంద్ర గారు మొదటి వరుసలో ఉన్నారని నా యొక్క నమ్మకం. రెండోది అరవింద్ గారు ఉన్నారు. మూడోది ఇంకా చాలా మంది ఉన్నారు, రఘునందన్ గారు ఉన్నారు. బీసీలలో అయితే మొదటి వరుసలో వీళ్ళిద్దరు ఉన్నారు. తప్పకుండా ఈటల రాజేంద్ర గారికి వస్తాను. ఈటల రాజేంద్ర గారు అవుతారంటారా? అంటే మీరు నమ్ముతా ఉన్నారు, మీరు బిలీవ్ చేస్తా ఉన్నారు, బట్ అటువంటి పరిస్థితులు భారతీయ జనతా పార్టీలో ఉన్నాయా? తప్పకుండా. భారతీయ జనతా పార్టీకి కావాల్సింది ఏంటంటే పోరాట స్ఫూర్తితో ఉన్నటువంటి నాయకుడే భారతీయ జనతా పార్టీకి కావాలి. బట్ బయటికి అది చెప్తున్నప్పటికీ లోపల ఒకటే వినిపిస్తుంది అన్న, భారతీయ జనతా పార్టీకి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచో లేకపోతే హిందూ భావజాలాల నుంచో ఎక్కువ ఉన్న వాళ్ళని మాత్రమే ప్రోత్సహిస్తుంది అనేదే ఎక్కువ వినిపిస్తాం. మా అస్సాం సీఎం ఎవరు? కాంగ్రెస్ నుంచి వెళ్ళి అక్కడ ఎలక్షన్ కమిటీ చైర్మన్ అయ్యి అధ్యక్షుడై ముఖ్యమంత్రి అయ్యిండు. ఎక్కడి నుంచి వచ్చిండు? ఇప్పుడు అదే విధంగా అదే స్ఫూర్తిగా తీసుకుంటాం మేము. రేపు 100% కూడా భారతీయ జనతా పార్టీ ఒక ఇలాంటి భావజాలు ఉన్నటువంటి వ్యక్తులని, లెఫ్ట్ భావజాలు ఉన్న వ్యక్తులను కూడా రేపు అధ్యక్షం చేసాడని గొప్ప చెప్తుంది. అట్లేం లేదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ చాలా విషయాలలో రూపం మార్చుకుంది, చాలా విషయాలలో సిస్టమేటిక్గా ఈరోజు బడుగు బలహీన వర్గాల పార్టీగా రూపం తీసుకోబోతా ఉంది. 100% రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ దేశం మొత్తము కాషాయమయం కాబోతుంది. అది కాషాయమయం అయితే నిజంగా ఈ దేశానికి మంచిదే అంటారా? చాలా. ఇప్పటికే సగానికి పైగా మీరు ఉన్నారు. మీరు ఉన్నందుకే ఈ దేశం మొత్తంలో కూడా మత కళలు వస్తూ ఉన్నాయి, హిందుత్వ ఎజెండా తోటి ముందుకు పోయి చిచ్చులు పెడతా ఉన్నారని ఆరోపణ వస్తూ ఉంది. ఎక్కడన్నా పరదేశస్తుడు వచ్చి ఇక్కడ ఒక బాంబు పేల్చగలిగిండే 15 సంవత్సరాలు గత చరిత్రలో తీసుకోండి. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దేశ సరిహద్దుని ఏ విధంగా చైన్ వేసి కాపాడినట్టు ఏ విధంగా సరిహద్దుని కాపాడుతుండో, ఎలా ఆర్మీని పెంచుతుండో, వ్యవస్థను ఎలా పెంచుకుంటూ వస్తున్నాడో అన్ని చాలా పక్కడిబందీ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఇతర దేశస్తులు కూడా నరేంద్ర మోడీ గారిని రెడ్ కార్పొరేషన్ స్వాగతం పలుకుతుందంటే నరేంద్ర మోడీ గారికే కాదు, భారతదేశానికి స్వాగతం పలుకుతున్నట్టు. అనేక దేశాలలో ఈరోజు నరేంద్ర మోడీ గారు వెళ్ళి మాట్లాడుతూ
దేశ యొక్క సంస్కృతిని, దేశ యొక్క సిస్టమ్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేసి వస్తూ ఉన్నారు. అక్కడ నరేంద్ర మోడీ గారిని హక్కును చేర్చుకుంటున్నారు పక్క దేశాలన్నీ కూడా. ఈరోజు పాకిస్తాన్ ఉండొచ్చు, ఆఫ్ఘనిస్తాన్ ఉండొచ్చు, శ్రీలంక ఉండొచ్చు, టిబెట్ ఉండొచ్చు, ఇవన్నీ కూడా భారత్ జాయిన్ అవుతా ఉంటున్నాయి. అంటే ఎంత గొప్ప విషయం ఆలోచించండి. అంటే తినలేక బతుకుతున్నటువంటి పాకిస్తాన్, శ్రీలంక వీరన్నిటిని మనం చూస్తున్నాం. తిండి లేక పరిస్థితులు. అంటే ఈరోజు నరేంద్ర మోడీ గారు 83 కోట్ల పైచీలకు జనాభాకి తిండి పెడుతుంది ఈరోజు ఉచిత బియ్యం పథకం కింద. 83 కోట్ల జనాభాకి, ఉన్న 140 కోట్ల జనాభాలో 83 కోట్లకి నరేంద్ర మోడీ గారు ఈరోజు ఉచిత రైస్ కింద ఈరోజు బియ్యం తిండి పెడతా ఉన్నారు. మీరు చెప్తా ఉన్నారు కనీసం తిండి లేని పరిస్థితులు దేశాలు ఉన్నాయి. ఒక మాట అడుగుదామన్నా, నిజంగా తిండి లేని దేశాలు ఉన్నాయి, ఇంతమందికి తిండి పెడుతుండన్న మాట కూడా వాస్తవమే. మీరు ఒక ఇంటలెక్చువల్, మీరు మంచి వెల్ ఎడ్యుకేటెడ్, మీరు 10 మందికి పాఠాలు చెప్పే వ్యక్తి. మనం ఓపెన్ ఒక మాట మాట్లాడుకుందాం. ఇంకా కూడా ఈ దేశంలో బియ్యం కోసం 83 కోట్ల జనాభా ఎదురు చూస్తున్నారంటే ఈ దేశం అభివృద్ధి చెందినట్ట లేకపోతే వెనుకబడ్డట అన్న? అదే చెప్తా ఉన్నాను. 70 సంవత్సరాలలో కాంగ్రెస్ పరిపాలన, 60 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించడం వల్ల దాన్ని సరిదిద్దుకున్న భాగంలోనే ఈరోజు నరేంద్ర మోడీ గారు చేసినటువంటి పరిస్థితి. 60 సంవత్సరాలు గరీబ్ బచావ్ అన్నటువంటి నినాదం గరీబ్ బచావ్ కాదు, గరీబ్ హటావ్ అన్నటువంటి పథకం వాళ్ళది కాదు. అసలు వాళ్ళ నినాదం గరీబ్ హటావ్ కాదు. వాళ్ళ గరీబ్ హటావ్ అంటే ఎక్కడ కూడా గరీబ్ అనేది ఇన్వాల్వ్ కావద్దు అనేది వాళ్ళ ఇంపార్టెన్స్. ఈరోజు 60 సంవత్సరాలు వాళ్ళు పాలిస్తే ఎందుకు గరీబ్ హటావ్ అనే నినాదం ఎత్తుకున్నప్పుడు ఎందుకు సక్సెస్ కాలేకపోయింది అది? ఈరోజు నరేంద్ర మోడీ గారు చక్కగా దేశ యొక్క ఆర్థిక వ్యవస్థను పెంచుకుంటూ, దేశ ఔన్నత్యాన్ని పెంచుకుంటూ, దేశంలో ఎవరికి ఏమవ్వాలి, బేటీ బచావో బేటీ పడావో అనే పథకం తీసుకొని ఈ రోజు 10 సంవత్సరాలు అయిపోతుంది. నిన్నటికి ఈ రోజుకి అనుకుంటా ఈ రోజు 10 సంవత్సరాలు అవుతుంది. అంటే ఇలాంటి స్కీమ్లు చెప్పుకుంటూ ఫసల్ బీమా యోజన రైతుల కోసము, అలాంటి అనేక స్కీమ్స్ చూసుకుంటూ పోతుంటే 256 స్కీమ్లు ఈరోజు అవలీలగా కొనసాగుతున్నాయి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. అంటే వారు ఒకటి మీరు మనం చూడాలి, ఈరోజు తెలంగాణ ప్రాంతంలో స్కీములు పెడితే మొత్తం అన్ని ఫ్రీయే అంటారు. అదే నరేంద్ర మోడీ గారు ఫ్రీ పెట్టే దగ్గర ఫ్రీ పెడుతున్నారు, సబ్సిడీ ఇస్తా ఉన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతినొద్దు, కుంగిపోవద్దు అనే ఉద్దేశంతో అన్ని రకాలుగా పేదలు కుంగిపోవద్దు, దేశ ఆర్థిక వ్యవస్థ కుంగిపోవద్దు, అన్నిని ఆలోచించుకుంటూ బ్యాలెన్స్ చేసుకుని నడుపుతా ఉన్నారు. ఈరోజు ఫ్రీ ఇచ్చినంత మాత్రంలో ఫ్రీ అన్నంత మాత్రంలో కాదు కదా, దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా పడిపోతే ఎలా ఉంటది? కాబట్టి అందరూ చదువుకోవాలనేది ఒకటి ఇంపార్టెంట్. కరోనా వచ్చింది, ఎన్నో దేశాలు కింద మీద కొట్టుకున్నాయి, కానీ భారతదేశం ఎందుకు నిలబడగలిగింది? ఒకటి అందరూ ఆలోచిస్తలేని విషయం ఏంటంటే 140 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశము భారతదేశము మొదటి నుంచి 2 నుంచి 1 నుంచి 2 ఇట్లా అవుతా ఉంది పాపులేషన్ లో. అలాంటి అత్యధిక జనాభా ఉన్నటువంటి దేశంలో ఈరోజు చిన్న చేపలు అమ్ముకునే ఆమె కూడా గూగుల్లో పైసలు కొడితే ఓకే వచ్చేసినాయి అంటుంది. అంటే ఎంత తక్కువ టైంలో డిజిటల్ ఇండియా చేయగలిగిందో ఒకసారి ఆలోచించండి. అది పెడుతున్నప్పుడు ఏమన్నారు, కూరగాయల ఆమె ఎట్లా తీసుకుంటది, టమాటాల ఆమె. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.